Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing biotechnology paper for first BSc students. The title of this paper is Biomolecules and Analytical Techniques. Today we will discuss the topic mean, median and mode. It is in 5th unit. What is mean? Mean ni manamu arithmetic mean kuda anachu. Mean is a set of observations is the sum of all observations divided by the number of observations. అంటే ఇక్కడ mean అంటే ఏమంటున్నారంటే is a set of is the sum of all observations divided by number of observations. అంటే ఇక్కడ ఏమని చెప్పారు అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి దాన్ని డివైడెడ్ బై ఆ మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 నుంచి 7 వరకు ఉన్నాయనుకోండి ఆర్ 1 నుంచి 8 వరకు అబ్జర్వేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. లైక్ x1 ఇప్పుడు ఇదే ఉంది, x1 x2 x3 సో ఆన్ అన్ని ఇచ్చారు. సో ఇది ఒక్కటి అనమాట, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనే దాన్ని మనం మీన్ అంటాము. సో ఇక్కడ మనకి మీన్ ని ఎలా డినోట్ చేస్తాము? ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ బార్. మీన్ ఇప్పుడు ఎక్స్ బార్ అంటే మనకి ఇక్కడ మీన్ అనమాట. సో మీన్ ని మనం ఈ రకంగా డినోట్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో ఇప్పుడు మీన్ మీడియన్ మూడు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అలాగే ప్రతి దాంట్లో ఇప్పుడు మీన్ ఉంది అనుకోండి, దీంట్లో జనరల్ డేటా ఉంటుంది, డిస్క్రీట్ డేటా ఉంటుంది, కంటిన్యూస్ డేటా ఉంటుంది. అలాగే మీడియన్ లో కూడా 3 ఉంటాయి, జనరల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. అలాగే మోడ్ లో కూడా జనరల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. సో మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇఫ్ x1 x2 x3 సో ఆన్ xn ఆర్ n అబ్జర్వేషన్స్ దెన్ ద మీడియన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ దెన్ ద మీన్ ఈస్ డిఫైన్డ్ యాజ్. సో మనం మీన్ ఇక్కడ x బార్ కింద డినోట్ చేసాం కదా, ఈక్వల్ టు ఇలాగా క్యాపిటల్, దీన్ని మనం ఏమంటామంటే సమ్మేషన్ అంటాం. సో దీని ప్రొనౌన్సియేషన్ మనకి సమ్మేషన్. సో మీన్ ఈక్వల్ టు సమ్మేషన్. ఇక్కడ మనకి ఎంత x1 x ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ xn. ఇది మనకి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాన్ని మనము ఈ ఫార్ములాలో డినోట్ చేస్తాం అనమాట. అలాగే సెకండ్, మీకు 3 అని చెప్పాను కదా, సెకండ్ ఏంటి? డిస్క్రీట్ డేటా అని చెప్పాను కదా. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ, డిస్క్రీట్ లో కనుక జరిగితే మీన్ ఎలా డినోట్ చేస్తామంటే, సో మీన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే డిస్క్రీట్ లో మీన్ ఫార్ములా ఎక్స్ బార్ అంటే మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై n. సో ఇది ఏం ఫార్ములా? డిస్క్రీట్ డేటా యొక్క ఫార్ములా. మీన్ లో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై n అని మనము చెప్తాం. అలాగే ఇంకొకటి ఏమని చెప్పుకున్నాం మనము? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కదా, కంటిన్యూస్ డేటా. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎక్స్ బార్ అంటే మీన్ కదా, సో మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై n. సో ఇప్పుడు మనకి జనరల్ వచ్చింది, డిస్క్రీట్ వచ్చింది అండ్ కంటిన్యూస్ డేటా యొక్క ఫార్ములాస్ అన్ని వచ్చాయి. సో మనం ఒకవేళ ఈ ఫార్ములాస్ లో ప్రాబ్లమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే చూద్దాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి జనరల్ గా మనకి ఏమని చెప్పాను, మీకు ఫార్ములా ఏమని చెప్పాను? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రాబ్లమ్ ఇది ఇచ్చారనుకోండి, 15, 5, 10, 20, 6, 5, 9. సో ఇదంతా ఇప్పుడు మీన్ ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనకి ఏమో సమ్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏంటి 15 ప్లస్ 5 ప్లస్ 10 ప్లస్ 20 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 9. సో మొత్తం అన్ని వేసుకున్నాం, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెంబర్ 1 2 3 4 5 6 7. సో డివైడెడ్ బై మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకున్నాం కాబట్టి 7 ఉన్నాయి కదా పైన, సో 7 అని మనం ఇక్కడ వేసుకున్నాం. ఫైనల్ గా కౌంట్ చేస్తే ఎంత ఉంటుంది? ఈ మొత్తం కౌంట్ చేస్తే యాడ్ చేస్తే మనకి 70/7. సో మనకి ఫైనల్ గా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత? ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? దేంతో డివైడ్ అవుతుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి 10. ఇందులో ఏంటంటే మనకి మీన్ వచ్చి ఆన్సర్ 10. సో ఇది మీన్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం 10 అనేది. అలాగే సెకండ్ అది మనకి ఏం చూసాము? డిస్క్రీట్ డేటా చూసాం కదా. డిస్క్రీట్ డేటా యొక్క ఫార్ములా ఏమని చెప్పుకున్నాము? మనం మీన్ ని అథమెటిక్ మీన్ అంటాము ఆర్ మీన్ అని చెప్పాను కదా. దీన్ని దేంతో డినోట్ చేస్తాం? ఎక్స్ బార్ తో. ఫార్ములా వచ్చేసరికి డిస్క్రీట్ డేటాలో సమ్మేషన్ fi xi బై n. సో మనకి ఇక్కడ ప్రాబ్లం చూడండి, xi ఇది ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు 1 మార్క్స్ అనుకోండి, ఇవి స్టూడెంట్స్ అనుకోండి. సో 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 మార్క్స్ అలాగే 7 మార్క్స్ వరకు ఉన్నారు. ఇక్కడ fi అనేసరికి ఏముందంటే ఇప్పుడు 1 మార్క్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు,
అలాగే 2 వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్, 3 వచ్చిన వాళ్ళు 12, 4 17, 5 14 మెంబర్స్, 6 10, అలాగా ఇవి స్టూడెంట్ ఇవి నెంబరింగ్ అనుకోండి. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏముంది, మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఎఫ్ఐ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ఐ వాల్యూ ఇచ్చారు బై ఎన్. సో ప్రాబ్లమ్ గా చూడండి, మనం ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ, నేను ఇది టేబులర్ ఫామ్ లో వేసాను, ఇది ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ. ఓకేనా, ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ఐ కదా మనకి ఫార్ములా. అలాగే మనకి ఎఫ్ఐ ఇచ్చారు, ఎక్స్ఐ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని ఇలాగా వేసుకున్నాము, దీన్ని ఇలాగ వేసుకున్నాము, అండ్ ఎఫ్ఐ వాల్యూని మొత్తం కౌంట్ చేసాం అనుకోండి, 5 + 9 + 12. సో ఇలాగా మొత్తం కౌంట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 73 వచ్చింది. సో ఈ ఎఫ్ఐ వాల్యూని ఏమనుకుంటున్నాం అంటే మనం ఎన్ కింద అనుకున్నాం, మనకి అదే కదా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ఏ కదా ఉంది. ఎన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే మనకి ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చి 73 చెప్పాము. అండ్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అండ్ ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఇక్కడ ఎఫ్ఐ వాల్యూ 5 ఉంది కదా, ఈ 5 అనేది మనకి 5 కింద వేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి ప్లస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఎఫ్ఐ వాల్యూ ఎక్స్ఐ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఎక్స్ఐని ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. 1 5s are 5, 2 9s are 18, 3 12s are 36. అలాగా మనము ఈ ఎక్స్ఐ వాల్యూని ఎఫ్ఐ వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ అనేది వస్తుంది, 5 14 70. సో అలాగా ఇది ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ వచ్చి 299 వస్తుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనకి ఇక్కడ వచ్చింది కదా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది, 299. సో 299 డివైడెడ్ బై ఎన్, ఎన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 73 వేసాం. సో ఫైనల్గా మనకి మీన్ ఈక్వల్ టు 4.0958, ఇది ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది డిస్క్రీట్ డేటాలో మీన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏమనుకున్నాం మనం, కంటిన్యూస్ డేటా. ఈ కంటిన్యూస్ డేటా కూడా ఫస్ట్ ఏంటిది, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాము, ఎఫ్ఐ వాల్యూస్ తీసుకున్నాము. ఇక్కడ మనము ఇంతకుముందు డిస్క్రీట్ డేటాలో ఎలా తీసుకున్నాము, ఇండివిజువల్ మార్క్స్ తీసుకున్నాం, 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్ అలా తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎలాగంటే 0 to 10 మార్క్స్, అంటే 0 నుంచి 10 మార్క్స్ వరకు ఎంతమంది వచ్చారు, ఎగ్జాంపుల్ 12 మెంబర్స్ వచ్చారు. అలాగే 10 నుంచి 20 మార్క్స్ వరకు ఎంతమంది వచ్చారు. అలాగా ఇక్కడ ఇంటర్వెల్స్ తీసుకుంటాం, అంటే ఇంటర్వెల్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని మీనింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే. సో అలాగా 20 to 30 ఇంత ఇదిగా వాళ్ళు 27 మెంబర్స్ వచ్చారు. సో అలాగా 30 to 40, 40 to 50, 50 10 ఇంటర్వెల్స్ తీసుకొని మనము చేసాము. చేసిన తర్వాత ఇక్కడ దీన్నే నేను మళ్ళీ ఇలాగ వేసుకున్నాను. క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసరికి మార్క్స్ వేసుకున్నాం కదా పైన, సేమ్ అలాగే వేసుకున్నాను. అండ్ ఎఫ్ఐ వాల్యూ వచ్చేసరికి 12, 18. సో ఇక్కడ ఉన్న వాల్యూసే మళ్ళీ నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనకి దీని యొక్క ఫార్ములా ఏముంటుంది, అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, ఎక్స్ బార్ కదా, ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. ఇక్కడ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ రావాలి, అండ్ ఇక్కడ కూడా మనకి ఎఫ్ఐ వాల్యూ ఇచ్చారు. అండ్ ఎక్స్ఐ వచ్చేసరికి మనకి ఏముంటుందంటే, సో ఇక్కడ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ రావాలి కదా, ఎఫ్ఐ వాల్యూస్ ఉంది, ఎక్స్ఐ వాల్యూస్ ఉంది. మనకి ఇది ఎలా వస్తుంది అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ 60, 12 into 5 60. అలాగే 18 into 15 ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ కదా, 18 into 15 270, 27 into 25 675. మనకి ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి ఏమని అడిగారు, సమ్మేషన్ ఫార్ములా ఏంటి, మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2800 వచ్చింది. సో ఇక్కడ ఏంటి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 2800. మనం ఈ ఫార్ములాలో అదే కదా ఉంది, 2800 వేసుకున్నాము, డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ మనకి ఇది ఏమని చెప్పుకున్నాము, ఎఫ్ఐ వాల్యూస్ అన్ని కౌంట్ చేస్తే దీన్ని క్యాపిటల్ ఎన్ అంటాం కదా. సో ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 100 వేస్తే మనం ఈ రెండు చేస్తే మనకి ఆన్సర్ వచ్చి 28. సో ఇది మీన్లో కంటిన్యూస్ డేటా అనమాట ఇది. సో ఇక్కడతోటి మీన్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి మీడియన్. మీడియన్ అంటే ఏంటి, మీడియన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ విచ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్.
median is the middle value of the distribution. Median is also called as positional average. ఈ మీడియన్ ని మనము పొజిషనల్ యావరేజ్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 5 నెంబరింగ్ తీసుకున్నారు అనుకోండి, 1 2 3 4 5 అలాగా నెంబరింగ్ తీసుకున్నప్పుడు మనకి 1 5 క్యాన్సిల్ చేసాము, 2 4 క్యాన్సిల్ చేసాము, మధ్యలో ఒక నెంబర్ ఉంది కదా, దాన్ని మీన్ వాల్యూ అంటారు అనమాట. సో ఇక్కడ అదే ఇచ్చారు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఆడ్ then the median is the middle value have been arranged in ascending or descending order of magnitude. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక నెంబరింగ్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో అన్నా ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్లో అన్నా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 సో ఒక ఆర్డర్లో ఉంది, ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆడ్లో తీసుకున్నామో అంటే ఎగ్జామ్ 3 కానీ 5 కానీ 7 నెంబర్స్ కానీ 9 నెంబర్స్ కానీ అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇటు నెంబర్ క్యాన్సిల్ అయ్యి మధ్యలో ఒక నెంబర్ మాత్రమే మిగులుతుంది కదా. ఆడ్ కేసులో వచ్చినప్పుడు ఓన్లీ ఒక్క నెంబర్ మాత్రమే మీడియన్ గా చెప్తాం మనం. అదే మనము ఈ అబ్జర్వేషన్స్ అన్ని ఈవెన్ నెంబర్లో తీసుకున్నాం అనుకోండి, 4 6 8 10 అలాగా తీసుకున్నప్పుడు మనకి అటు ఇటు క్యాన్సిల్ అయినప్పుడు మధ్యలో 2 నెంబర్లు మిగులుతాయి. ఆ 2 నెంబర్లు మిగిలినప్పుడు ఈవెన్ కేసులో ఆ 2 నెంబర్స్ మనకి ఇక్కడ మీడియన్ అనేది అవుతుంది. సో మీకు ఏం చెప్పాను, ఇందులో మీడియన్లో కూడా 3 ఉంటాయి, కంటిన్యూస్, జనరల్ డేటా, కంటిన్యూస్ డేటా అండ్ డిస్క్రీట్ డేటా. సో ఇక్కడ మీడియన్ వాల్యూ వచ్చేసి మీడియన్ ఫార్ములాని ఇప్పుడు మనకి మీన్ ని ఎక్స్ బార్ తో డినోట్ చేస్తాము. ఫార్మేషన్ ఏముంటుంది, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ ఉంది. ఇక్కడ మీడియన్ లో ఫార్ములా ఎలా ఉంటుందంటే మీడియన్ ఈక్వల్ టు ఎల్ నాట్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇది మీడియన్ యొక్క ఫార్ములా. ఇక్కడ ఎల్ నాట్ అంటే ఏంటి, లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ అంటాం దీన్ని. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా, ఇది విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో మనకి ఫస్ట్ మీడియన్ ఇది చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, సిఐ అంటే క్లాస్ ఇంటర్వెల్, ఎఫ్ఐ వాల్యూ తీసుకున్నాము, సిఐ వాల్యూ తీసుకున్నాము. ఇక్కడ కూడా 0 to 5 5 to 10 ఇలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎలా ఉంటుంది, సో ఇన్ని వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు, 5 to 10 ఇలా 7 మెంబర్స్ ఉన్నారు అని చెప్పాం మనకి. సో నేను ఇదే టేబులర్ ఫామ్ ని ఇలా తీసుకున్నాను, క్లాస్ ఇంటర్వెల్స్ వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర అండ్ ఎఫ్ఐ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే సిఎఫ్ వాల్యూ. సిఎఫ్ అంటే ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనమాట. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు 5 ఇది వేసుకున్నాను కదా, 5 7 ఇదే కదా వేసుకున్నది. సో ఎఫ్ఐ వాల్యూస్ ఏమనుకున్నాం మనము, అన్ని అడిషన్ చేస్తే మనకి 86 నెంబర్ అనేది వచ్చింది, కింద యాడ్ చేస్తే 86 వచ్చింది. ఈ 86 కి దగ్గరలో ఏ నెంబర్ ఉంది అంటే 60. సో ఇక్కడ ఇది ఏ నెంబర్ ఉంది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది అనుకోండి. సో ఇలాగ అండర్లైన్ చేసుకుంటే మనకి ఈ ఈ ఈ ఈ రో ఉంది కదా, ఈ రో చూసుకుంటే ఇక్కడ ఎఫ్ వాల్యూ అనేది ఉంటుంది. అదే రోలో ఇటువైపు ఎల్ నాట్ వాల్యూ ఉంటుంది, ఎల్ నాట్ వాల్యూ ఉంటుంది అండ్ ఈ వాల్యూ పైనది సి వాల్యూ అంటాం. సో మనకి ఇక్కడ n/2 కదా మనకి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇప్పుడు n వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ ఏముంది, n/2 ఉంది. అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ n వాల్యూ ఎంత 86 కదా, 86/2 కదా, ఇక్కడ బై 2. సో 86/2 చేస్తే మనకి 43 వచ్చింది, 43 వచ్చింది. ఇప్పుడు n/2 వాల్యూ అనేది 43 వచ్చింది. సో ఈ 43 ఉంది కదా, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ 43 వాల్యూ ఉంది కదా, ఈ 43 వాల్యూకి ఈ టేబులర్ ఫామ్ మొత్తంలోని 43 కానీ 43 కన్నా ఎక్కువ నెంబరింగ్ ఏది ఉంది, తక్కువది తీసుకోకూడదు. 43 ఆర్ 43 కన్నా ఎక్కువ నెంబర్ ఏది ఉంది. సో 43 కన్నా ఎక్కువగా ఏ నెంబర్ ఉంది అంటే 60 నెంబర్ ఉంది. సో ఈ 60 నెంబర్ని మనం ఇక్కడ అండర్లైన్ చేసేయాలి, ఈ రో మొత్తం అండర్లైన్ చేస్తే ఇప్పుడు ఈ 60 నెంబర్ ఇటు పక్కది ఎఫ్ వాల్యూ అవుతుంది అండ్ ఇటు పక్కది ఎల్ నాట్ వాల్యూ అవుతుంది, అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఎల్ నాట్ వాల్యూ అవుతుంది. అండ్ ఈ వాల్యూ పైన వాల్యూ మాత్రం సి అవుతుంది. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఈ 43 కానీ 43 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూని మనం ఈ నెంబర్ ఈ టేబుల్లో చూసుకుంటాం అనమాట. 43 కన్నా ఎక్కువ ఏది ఉంది అంటే వెంటనే 43 తర్వాత ఏమొస్తుంది అంటే 60 వాల్యూ వస్తుంది. సో ఈ 60 వాల్యూ ఈ రో మొత్తం అండర్లైన్ చేసుకొని ఇది ఎఫ్ వాల్యూ అవుతుంది, ఇది ఎల్ నాట్ వాల్యూ అవుతుంది అండ్ దీని పైన వాల్యూ వచ్చేసరికి సి అవుతుంది. ఇప్పుడు మనకి మీడియన్ ఫార్ములా ఏముంది, ఎల్ నాట్ ప్లస్ n/2 ప్లస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఎల్ నాట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. n/2 వాల్యూ ఎంత 43 మైనస్ సి వాల్యూ ఎంత ఉంది 40 ఉంది బై ఎఫ్ వాల్యూ ఇక్కడ 20 ఇంటూ హెచ్. హెచ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్.
ఇప్పుడు ఇది క్లాస్ ఇంటర్వెల్ కదా, దీని విడ్త్ ఎంత ఉంది, 0 to 5 ఉంది. అంటే మధ్యలో ఎంత ఉంది, ఇంటర్వెల్ 5 ఉంది. అలాగే 5 to 10 ఇంటర్వెల్ ఎంత ఉంది, 5. సో ఇంటర్వెల్ వచ్చేసరికి మనకి 5 అంటే హెచ్ వాల్యూ వచ్చేసరికి 5 ఉంది. ఇప్పుడు మనకి మీడియన్ లో అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేది మీడియన్ వాల్యూ. సో ఇలా చూడండి, మీడియన్ అనేసరికి మన L0 n/2 - c బై ఎఫ్ ఇంటూ హెచ్, ఇది కదా ఫార్ములా అంటే. ఇప్పుడు మనకి L0 అనేది 20 ఉంది. ఇప్పుడు ఇందాక 20 to 25 ఇది కదా L0 చెప్పింది, అందులో ఏంటి లోవర్ వాల్యూ తీసుకుంటాం అనమాట, దాన్ని L0 అంటాం. ఇప్పుడు 20 ఉంది, 25 ఉంది, 20 నుంచి 25 వరకు ఉంది కదా, సో అందులో లోవర్ వాల్యూ ఏంటి 20, ఆ 20 అనేది మనం L0 కింద తీసుకుంటాం. ప్లస్ n/2 వాల్యూ వచ్చేసరికి మనకి 43 ఇందాక చేసాం కదా, సి వాల్యూ వచ్చేసరికి 40 డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత ఉంది 20 ఉంది, ఇంటూ హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అనుకున్నాం కదా 5. సో ఈ ఫార్ములాలో ఈ నెంబరింగ్ అంతా సబ్స్టిట్యూట్ చేస్తే 20 43 - 43 బై 20 ఇంటూ 5. సో మనకి ఈ 5 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. ఇక్కడ క్యాన్సిల్ చేయలేదు, చేసుకోండి. 5 20తో క్యాన్సిల్ అయ్యి 4 అవుతుంది. అండ్ 20 ప్లస్ 3/4 కదా, 3/4. సో ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ 5 ఉండదు కదా, 3/4 ఉంది. సో ఈ 3 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 0.75. సో మనకి 20 ప్లస్ 0.75 ఆన్సర్ వచ్చి 20.75. ఇది మీడియన్ వాల్యూ ఇన్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ డేటాలో ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 12 ఫ్యామిలీస్ ఇన్ ఎ టౌన్, ఫైండ్ ద మీడియన్. అంటే ఇది ఏంటి, డిస్క్రీట్ డేటా అని చెప్పుకున్నాం కదా, జనరల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ 3 ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్స్ తీసుకున్నాం మనము, ఈ సీరియల్ నెంబర్స్ నే మనం ఫ్యామిలీస్ అనుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చాడు కదా 12 ఫ్యామిలీస్ ఉన్నాయి అని, సో మనకి 1 నుంచి 12 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఇక్కడ ఏమని చెప్పాడు, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది ఒక్కొక్క ఫ్యామిలీకి అని చెప్పాడు. ఇప్పుడు 12 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ 12 ఫ్యామిలీస్ లో ఒక్కొక్క ఫ్యామిలీకి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది అని చెప్పాడు. సో ఫస్ట్ ఫ్యామిలీ తీసుకున్నాం, దానికి ఇన్కమ్ వచ్చి 280 ఇచ్చారు. అలాగే సెకండ్ ఫ్యామిలీ తీసుకున్నాం, 180 ఇచ్చారు. అలాగే థర్డ్ ఫ్యామిలీ తీసుకున్నాం, 96. సో ఈ వాల్యూస్ ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ వచ్చి 280 ఉంది, తర్వాత సెకండ్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ వచ్చి 280 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫ్యామిలీలో వాల్యూ ఎంత ఉంటుందంటే 280 ప్లస్ 180 460. అలాగే థర్డ్ది 460 ప్లస్ 96 556. అలాగా వాల్యూస్ అనేవి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ముందు పై ఫ్యామిలీతో ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్కమ్ తో యాడ్ అవుతుంది అనమాట 654. అలాగే ఇది దీంతో యాడ్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ 758 ని మన కింద ఇన్కమ్ తో యాడ్ చేసినప్పుడు 883. సో అలాగా మనకి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రావాలి అంటే పైన ఉన్న వాటితోటి అడిషన్ చేయాలి. సో అలాగా యాడ్ చేస్తే మనకి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫైనల్ గా చేస్తే మనకి ఇక్కడ ఎంత ఉంది, 1982. సో ఇక్కడ మనకి ఏమనుకున్నాము, ఎన్ వాల్యూ ఎంత అనుకున్నాము, ఇప్పుడు ఇన్కమ్ అన్ని అడిషన్ చేస్తే మనకి వాల్యూ అనేది 1982 వచ్చేసరికి మనకి ఏంటుంటుంది, ఎన్ వాల్యూ మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, n/2 ఇచ్చారు, అంటే 1982 డివైడెడ్ బై 2 ఇచ్చాము. 2 ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ వచ్చి 991 ఉంది. ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, ఫస్ట్ ఇలాగా n/2 వాల్యూ వచ్చినప్పుడు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 991 ఆ నెంబర్ కానీ అండ్ దానికన్నా ఎక్కువ నెంబర్ కానీ ఎక్కడుందో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఐడెంటిఫై చేయాలి. సో 913 ఉంది, సో మనకి 991 ఉంది ఇక్కడ. అంతకు 991 కన్నా తక్కువ నెంబర్స్ ఎప్పుడు చూడకూడదు, అయితే ఆ నెంబర్ ఉండాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ నెంబర్ ఉండాలి. సో మనకి 991 కన్నా హైయెస్ట్ నెంబర్ ఏముంది, తర్వాత హైయెస్ట్ నెంబర్ అంటే 1007 ఉంది. సో మనకి ఇక్కడ ఈ ఫ్యామిలీ, ఈ 8th ఫ్యామిలీ, ఇది లైన్ డ్రా చేసుకొని మీకు ఇక్కడ ఈ 1007 ఏ ఫ్యామిలీలో ఉంది అని చూసుకుంటే 8th ఫ్యామిలీలో ఉంది. సో మనకి 8, సో ఇక్కడ మీడియన్ వాల్యూ వచ్చేసరికి మనకి 8 ఫ్యామిలీ అవుతుంది. అండ్ మీకు ఇది చెప్పాను కదా, ఇక్కడ దీని ఎదురుగుండా ఉన్నది ఎఫ్ వాల్యూ అని, దీని పైన సి వాల్యూ అని చెప్పాను కదా. సో ఇలాగా లైన్ డ్రా చేసుకుంటే మనకి 8th ఫ్యామిలీ అనేది మీడియన్ అని ఇక్కడ చెప్తాం అనమాట. ఇది డిస్క్రీట్ డేటా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్ డేటాలో ఏంటి, క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటాము, ఎఫ్ఐ వాల్యూ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఇది ఎలా తీసుకుంటాము, ఇది కూడా క్లాస్ ఇంటర్వెల్స్ అనేది, ఇంటర్వెల్ అంటే మీకు ఏమని చెప్పాను ఇందాక, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేదాన్ని క్లాస్ ఇంటర్వెల్స్. సో 20 to 25 25 to 30 అలాగా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని తీసుకున్నాము. ఎఫ్ఐ వాల్యూస్ ఇవి ఇన్ని ఉన్నాయి, 50 70 ఇలాగా ఎఫ్ఐ వాల్యూస్.
సో మీకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా వస్తాయని చెప్పాను, 50 ఉంటుంది, అండ్ 50 + 70 మనకి ఇలాగా యాడ్ చేసుకుంటూ వెళ్తే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కదా. ఇది ఈ నెంబరింగ్ దీంతో యాడ్ చేస్తే మనకి 400 వస్తుంది, అలాగే దీంతో యాడ్ చేస్తే ఇంత వస్తుంది. సో ఇలాగా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా తెలుస్తాయి. ఇక్కడ మనకి మీడియన్ ఫార్ములా ఏమని ఇచ్చారు, ఇక్కడ L0 + n/2 - C/f × h అని ఇచ్చారు కదా. ఇక్కడ మనకి fi వాల్యూ వచ్చేసింది. fi వాల్యూ ఉంది కదా, మనం ఏం చేస్తాము, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే fi వాల్యూ మొత్తం యాడ్ చేసి ఎంత ఉందో రాస్తాం ఇక్కడ. సో ఫైనల్ గా ఇక్కడ 799 వచ్చింది. ఇది n వాల్యూ కదా. ఇక్కడ ఫార్ములాలో ఏమని ఇచ్చారు, n/2 అని ఇచ్చారు. అంటే మనం 799/2 వేస్తాం, ఈక్వల్ టు ఆన్సర్ వచ్చి 399.5 వచ్చింది. ఇప్పుడు మీకు ఇది ఏం చెప్పాను, 399.5 కదా. ఈ 399.5 మనకి టేబుల్లో ఎక్కడుందో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే దానికన్నా ఎక్కువ నెంబర్ ఏది ఉందో చూసుకోవాలి. సో ఎక్కువ నెంబర్ వచ్చేసరికి 399 తర్వాత నెంబర్ ఏంటి, 400. సో 400 వాల్యూ ఇక్కడ ఉంది. అప్పుడు మనము ఈ లైన్ ని డ్రా చేసుకొని ఇక్కడ ఏమనుకున్నాం, ఇక్కడ ఇది f వాల్యూ అవుతుంది, ఇది L0 వాల్యూ అవుతుంది, దీని పైన C వాల్యూ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ f వాల్యూ ఉంది, L0 ఉంది. L0 అంటే ఏంటి, ఇప్పుడు 35 నుంచి 40 వరకు ఇది క్లాస్ ఇంటర్వెల్ కదా. L0 అనేది ఏమవుతుందంటే ఈ 35 అనేది L0 అవుతుంది, అంటే లోవర్ లిమిట్. LO అంటే L0 అంటే ఇందాక ఫస్ట్ లో మనం చదువుకున్నాం, లోవర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అని. అంటే 35 అనేది ఇక్కడ లోవర్ లిమిట్ అనమాట. సో మనకి ఫార్ములాలో ఏముంది, ఇక్కడ L0 వాల్యూ వచ్చింది, n/2 వాల్యూ వచ్చింది, అండ్ మైనస్ సి వాల్యూ వచ్చేసి 220/f వాల్యూ ఉంది ఇంటూ హెచ్ అంటే ఏమనుకున్నాం, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో మనము ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీడియన్ వాల్యూ అనేది వస్తుంది. L0 అంటే 35 ప్లస్ n/2 వాల్యూ ఎంత 399.5 మైనస్ సి వాల్యూ 220 డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత 180 ఇంటూ 5. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 5 కదా అన్నిటికి, అది 5 అనమాట. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 35 ప్లస్ మనకి 399.5 మైనస్ 220 చేస్తే మనకి 179.5 వస్తుంది, డివైడెడ్ బై 180 ఇంటూ 5. సో ఇది 5 36 టైమ్స్ పోతుంది 180లో. అండ్ తర్వాత మనకి పాయింట్ ఇప్పుడు ఇలా రాసుకున్నాము, 1795/360. ఇది 360 ఎలా వచ్చింది, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 360 ఉంది. ఎలాగంటే ఈ పాయింట్ అనేది మనం కిందకి తెచ్చుకున్నాం అనుకోండి, సో ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ పాయింట్ పోతుంది. సో 1795/360 డివైడ్ ఇది చేస్తే మనకి ఇంత వాల్యూ, ఇది 359 టైమ్స్ పోతుంది, ఇది 72 టైమ్స్ పోతుంది. అలాగే 359/72 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 359/72 అంటే 4.98 వచ్చింది. సో మనకి 35 ప్లస్ 4.98 ఆన్సర్ వచ్చి 39.98. సో ఇక్కడ ఇది ఏంటంటే ఈ కంటిన్యూస్ డేటాలో ఇది మీడియన్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మీడియన్లో జనరల్ అయింది, డిస్క్రీట్ అయింది, కంటిన్యూస్ అయింది. అలాగే ఇప్పుడు మీన్ అయింది, మీడియన్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, మోడ్ వచ్చేసరికి మోడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ which occurs most frequently in the set of observations. In case of discrete frequency, distribution is the value of x corresponding to the maximum frequency. ఇదేంటి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ in case of continuous frequency, assume that the distribution is in order of maximum frequency is denoted by f1 and the corresponding class is known as f0 and f2 are frequencies of the proceeding and succeeding of the modal class, then the formula of the mode is given by. సో ఇక్కడ ఇది ఏమని చెప్పారంటే ఈ మోడ్ లో ఇక్కడ మనకి ఫార్ములాలో మనకి f1 ఇవన్నీ f1 ఈ ఫార్ములా ఏంటి, మనకి మోడ్ లో వచ్చేసరికి ఒక్కొక్క మీన్ లో ఒక ఫార్ములా ఉంటుంది, మీడియం లో ఒక ఫార్ములా ఉంటుంది, అండ్ మోడ్ లో ఒక ఫార్ములా ఉంటుంది. సో మోడ్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే L0 ప్లస్ f1/f0 f0 by 2fi మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ హెచ్ f0 ప్లస్ f2 ఇంటూ హెచ్. ఇది మనకి మోడ్ యొక్క ఫార్ములా అనమాట. ఇందులో కూడా మనకి జనరల్ డేటా, కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ డేటా 3 ఉంటాయి. సో మనకి ఇక్కడ డేటా ఏమని ఇచ్చారు, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ఇక్కడ ఒక డేటా ఇచ్చారు, ఇందులో ఏమని చెప్పారు, ఫైండ్ అవుట్ చేయండి మోడ్ వాల్యూ ఎంత అని చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, 2458552145 ఉంది. సో ఇందులో చూసుకుంటే ఈ అబ్జర్వేషన్స్ మొత్తంలో చూసుకుంటే మనకి ఒకటే నెంబర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు 2 ఉందనుకోండి, 2 సార్లే ఉంది. 4 ఉంది, 2 సార్లు వచ్చింది. అలాగే 1 ఉంది, ఓన్లీ 1 టైం వచ్చింది. 8 ఉంది, 1. ఇప్పుడు 5 తీసుకున్నారు, 1 2 3 4 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ మోడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఏ నెంబరింగ్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో
దాన్ని మోడ్ వాల్యూ అంటాము. ఇప్పుడు 5 4 టైమ్స్ ఉంది కదా, సో అన్నిటికన్నా ఎక్కువ 5 నెంబరింగే ఉంది కాబట్టి దీన్ని మోడ్ వాల్యూ కింద చెప్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మోడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి 8 అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మోడ్ ఇక్కడ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఎఫ్ఐ వాల్యూస్ మొత్తంలో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది, హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి మనకి ఇందులో ఏది 6 8 14 10 6 3 అన్నిటిలోకి హైయెస్ట్ వచ్చేసరికి మనకి 14 వాల్యూ వస్తుంది. 14 వాల్యూని అండర్లైన్ చేయండి. 14 వాల్యూ అండర్లైన్ చేస్తే మనకి ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 8, అంటే మోడ్ వచ్చి ఇక్కడ 8 అని మీనింగ్ 8. సో ఈ రకంగా మనము చేస్తాము. తర్వాత వచ్చేసరికి ఫైండ్ ఇది కంటిన్యూస్ డేటాలో ఫైండ్ ద మోడ్ ఫర్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఈ కంటిన్యూస్ డేటాలో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఎఫ్ఐ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనకి ఏమని చెప్పుకున్నాం మేము, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఏమో 20 to 25 అంటే 5 ఇంటర్వెల్స్తో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఎఫ్ఐ వాల్యూస్ అనేవి ఇచ్చారు. అండ్ మనము ఇక్కడ ఇవి ఏమీ చేయకుండా ఎన్ వాల్యూ ఏమి ఫైండ్ అవుట్ చేయకుండా దానికన్నా ఏది ఎక్కువ ఉందని ఫైండ్ అవుట్ చేయలేదు కదా ఇక్కడ ఏమి. బట్ ఇక్కడ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు చూడండి ఎఫ్ఐ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఈ ఎఫ్ఐ వాల్యూస్ లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది, ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది అంటే 180. సో ఇప్పుడు ఈ 180 అనేది F1 వాల్యూ అవుతుంది. అండ్ దీన్ని అండర్లైన్ చేస్తే ఇది L0 వాల్యూ అవుతుంది. L0 అంటే లోవర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, అంటే 35 అనేది L0 అవుతుంది. ఇది F1 అవుతుంది. అండ్ ప్రొసీడింగ్ అండ్ సక్సీడింగ్ అంటే పైనది కిందది. సో పైనది వచ్చేసరికి F0 అవుతుంది, కిందది వచ్చేసరికి F2 వాల్యూ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే L0 వాల్యూ వచ్చింది, F1 వచ్చింది, F0 వచ్చింది, F1 వచ్చింది, F0 వచ్చింది, F2 వాల్యూ వచ్చింది. అండ్ హెచ్ వాల్యూ 5. హెచ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పుకున్నాం కదా. సో హెచ్ వాల్యూ కూడా వచ్చింది. సో ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చే ఆన్సరే మోడ్ అనమాట. సో ఇక్కడ చూడండి L0 అంటే 35 ప్లస్ F1 ఎంత ఉంది 180, F0 ఎంత ఉంది 100, 180/100 ఇంటూ F1 అంటే 180 కదా, ఇక్కడ మనకి 2 ఇంటూ ఉంది కదా, 2 F1 అంటే 2 ఇంటూ F1 అని మీనింగ్. సో 2 ఇంటూ 180 బై F0 100 ప్లస్ F2 వాల్యూ 150. సో ఇలాగ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ 5, హెచ్ అంటే 5 కదా విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఇలాగ చేసాం 35 ప్లస్ 180 మైనస్ 100 80 బై 2 ఇంటూ 180 360 మైనస్ 100 ప్లస్ 150 250 ఇంటూ 5 ఈక్వల్ టు 35 ప్లస్ 80/110 360 మైనస్ 250 110 ఇంటూ 5. ఈ 5 ఈ 110 లో 22 టైమ్స్ పోతుంది. సో మనకి 80/22 ఉంది. ఇది 80/22 చేస్తే డివైడ్ చేస్తే 3.63 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి 35 L0 వాల్యూ అనేది ఇలాగే ఉంది, 35 ప్లస్ 3.63. ఇప్పుడు మనకి ఫైనల్ గా మోడ్ వాల్యూ వచ్చేసరికి 38.63. ఇది మోడ్ వాల్యూ ఇన్ కంటిన్యూస్ డేటాలో. సో ఇక్కడతోటి మీకు మీన్ మీడియన్ మూడు కంప్లీట్ అయ్యాయి. తర్వాత వచ్చేసరికి మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అంటే వీటి వల్ల మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ చేయడానికి కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మెరిట్లో పెట్టారు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్స్. ఇంకా ఏమన్నా చెయ్యాలి అంటే ఇలాగా ఈ రకంగా చేస్తారు అనమాట. డిమెరిట్స్ వచ్చేసరికి ఇట్ మే లీడ్ టు రాంగ్ కంక్లూషన్స్ ఇఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ విచ్ ఏఎం అంటే అథమెటిక్ మీన్ కంప్యూటెడ్ ఆర్ నాట్ గివెన్. సో మనకి వాల్యూస్ అనేవి కరెక్ట్ గా రాకపోతే కంక్లూజన్ అంటే ఫైనల్ రిజల్ట్ అనేది మనకి తప్పుగా వస్తుంది. అది డిమెరిట్స్. అండ్ సమరీ వచ్చేసరికి మనం ఈ రోజు సెషన్ లో ఏం చూసాము, మీన్ లో ఏం చూసాము, మీడియన్ లో ఎలా చూసాము, మోడ్ లో. సో ఇప్పుడు ఈ మూడిటి గురించి చూసాము. ఈ మూడిట్లో మనకి ఏమేమి ఉంటాయి అనుకున్నాం, జనరల్ ఉంటుంది, డిస్క్రీట్ డేటా ఉంటుంది, కంటిన్యూస్ డేటా ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో మూడు ఉంటాయి అనమాట, జనరల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి, ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో మొత్తం అంతా అందులో ఉన్న వాల్యూస్ అన్ని మనము తెలుసుకున్నాం అనమాట ఈరోజు. థ్యాంక్ యూ.